అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంది. అలాగే రాజకీయ దుమారానికి కూడా కారణమవుతుంది. ఎందుకు ఏమిటి అంటే ఇటీవల కొన్ని పత్రికలలో చికెన్పై కమిషన్, ప్రజలు రోజు తినే చికెన్పై కమిషన్ కేజీకి 10 రూపాయలు, ఇప్పుడు కొత్తగా కేజీకి 20 రూపాయలని రకరకాల మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది నిజమా అబద్ధమా అనేది ప్రభుత్వం దానిపైన విచారణ జరిపి తేల్చాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ చికెన్పై కమిషను, అట్లాగే కోళ్ళు ఏవైతే చికెన్ షాపులు కొంటారో అది ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర కొనాలి. వాళ్ళు కూడా భారీగా ముడుపులు చెల్లిస్తేనే వాళ్ళు అక్కడ కోళ్ళ ఫారాలు పెట్టుకోవడానికి కానీ కోళ్ళు రీటైల్గా అమ్మడానికి కానీ వెసులుబాటు ఉంటుంది. దీనికి ఇటీవల పర్యటనలో చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయాన్ని అక్కడ స్థానిక నాయకులు, నంద్యాల జిల్లా నాయకులు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత చండాలంగా చికెన్పై కూడా కమిషన్ తీసుకుంటారా, కొంత అసహనం అయితే వ్యక్తం చేసినట్లు అర్థమవుతుంది. తర్వాత అక్కడి స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు వచ్చారా అంటే ఆవిడ గారు రాలేదంటే నేను వచ్చినా కూడా ఎందుకు రాలేదు కొంత ప్రశ్నించినట్టు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా నాయకులతో ఆళ్లగడ్డ చికెన్ షాప్ వ్యవహారం అయితేమి, ఇంకా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై అయితే కూడా లోతుగా విచారణ చేసి కఠిన చర్యలు అయితే తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఒక చెడ్డ పేరైతే రావడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఆళ్లగడ్డ ఒకటే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని, వాళ్ళ ఆదేశాలను ఒమ్ము చేస్తూ వాళ్ళ ఆశయాలకి తిలోదలకొత్తూ ఈరోజు పార్టీ నిర్ణయాన్ని కూడా గౌరవించకుండా ఇదే మాకు చివరిసారి ఎమ్మెల్యే, మాకు తర్వాత రాజకీయ భవిష్యత్తు లేకున్నా పర్లేదు, తర్వాత మాకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు ఎమ్మెల్యే సీటు అని దోపిడీకి పాల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రం మొత్తం మీద ప్రభావం అయితే చూపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయానికి కూడా దారి తీసే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి చంద్రబాబు గారు ప్రతి విషయాన్ని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తారు. ప్రజలకు మంచి చెయ్యని ఎవరైతే నాయకులు, ఏ స్థాయి నాయకులైనా వాటిని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత ఆయన పైన ఉంది, పెడతారు కూడా. ఏదేమైనా ఈ కమిషన్ల వ్యవహారంపై బాగా దృష్టి పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి రాష్ట్రంలో మరెవరు కూడా అవలంబించకూడదు అని మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు.